ఆంజనేయులు వాళ్ళు ఇద్దరు, ఆంజనేయులు కొడుకు, బుల్లెట్ రాజు సర్పంచ్. ఏం చేశారు? కొట్టిరు, అంగిమట్టి కొట్టిరు. కొట్టాల్సిన అవసరం ఏమన్నా? ఏం ఇస్తానంటూ లేవల్ చేయమని ఇప్పుడు 2 నెలల నుంచి అడిగితే పెళ్ళా నమ్మంది ఏం కూడా కొట్టిరు. ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏమవుతుంది? అందులో మై సరే పేర్లు నేను అమ్మ ఎవరు ఇచ్చారు? వాళ్ళు మధ్య ఆంజనేయులు, వాళ్ళు తప్పు శ్రీరాములు, గొల్ల మహేష్, ముల్లి ఇచ్చి నైట్లో రాత్రి 8 గంటలకు మొద్దు యాదగిరితో నన్ను కొట్టించారు. ఎప్పుడు? మొన్న నెత్తిలో పొక్కలు బిక్కలు పడి. ఎవరు కొట్టించారు? ఆంజనేయులు ఇట్లా. ఎందుకు కొట్టించారు? మట్టి మా తోరికని రావద్దండి, మా తోరికని రావద్దండి. ఎందుకు మట్టి ఎప్పుడు కొడుతురు? ఎప్పటి నుంచి కొడుతురు? ఎంత కొడుతురు? ఈ కొట్టవాటి సముద్రంలో కొద్ది నడుస్తుంది. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నా పేరు నరసింహరావు. నరసింహరావు అంటే బాగా కొట్టిరా? నెత్తికి దెబ్బలు తాకినా? రక్తాలు గారినాయి, ఫోటోలు ఉన్నాయా? ఫోటోలకి ఇట్లా బాగా నాకు వాట్సాప్ చేస్తావా? సరే అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కేసు చేస్తా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు పట్టించుకోలే, ఎవరు గిట్లా పట్టించుకోవట్లేరు. ఇది ఎన్ని రోజుల కింద అయింది? ఏది ఇది ఎప్పుడైంది? ఇది జరిగి నీకాడ కలిసింది నేను. అప్పుడేనా? అంతకన్నా ఇప్పుడు ఇట్లా నడుస్తుందా మట్టి? రోజు నడుస్తాను. మట్టి మాఫీ అవుతలేదా? ఆవిడే లేదు. నైట్ నిన్న రాత్రి నడిచిందా? ఈ రోజు నడిచిందా? రోజు ఎన్ని ట్రిప్పులు కొడతావు? రోజు ఎన్ని ట్రిప్పులు కొడతావు? రోజు ఒక బండి 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు కొడుతుంది. 5 ట్రిప్పులు. ఎన్ని బండ్లు నడుస్తాయి అట్లా? అట్లా 10 బండ్ల దాకా ఉంది. 10 బండ్ల రోజు నడుస్తూనే ఉన్నాయి. దీనికి కన్సల్టింగ్ ఎవరు ఉంటారు? మధ్య ఆంజనేయులు, తప్పు శ్రీరాములు గిట్లా. ఇలా అధికారులు ఏమన్నా చూస్తారా? ఆ రెవెన్యూ వాళ్ళు ఏమన్నా వస్తారా? రెవెన్యూ ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఓ ఏమంటుండే ఆయనకి లెటర్ రాసేయాలంటారు. లెటర్ రాసేయాలన్నా? అయితే అక్రమం కొడుతుందని తెలిసే. సరే.